దేవాది దేవుడు పరలోకంలో కూర్చుని చాలా కంఫర్టబుల్గా ఐ లవ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ అని దేవుడు మాటలతో చెప్పచ్చండి. కానీ దేవుడు మాటలతో చెప్పాలనుకోలా, చేతలతో చూపించాలని యేసుక్రీస్తు ప్రభువు మానవాకారము ధరించుకొని ఆయన భూమి మీద పుట్టాడు, ఆయన భూమి మీద జీవించారు. సమస్త మానవాళి యొక్క పాపము కొరకు మన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు సిలువలో భరించి. చాలా మంది అనుకుంటారు లవ్ యొక్క సింబల్ ఏంటంటే హార్ట్ అనుకుంటారు, డైమండ్ అనుకుంటారు. సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ ఇమాజినేషన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ప్రేమ అనగానే. అని నిజమైన ప్రేమ యొక్క సింబల్ ఏంటంటే ఒక దైవజనుడు అంటాడు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద క్రాస్. ఎందుకు సిలువ ఎందుకు ప్రేమ సింబల్ అయిందంటే, సిలువ మీద యేసు ప్రభు 2 చేతులు చాపి తన రక్తాన్ని ఆఖరు బొట్టు వరకు కార్చి దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ యూ అని మనందరికి చూపించాడండి. జీసస్ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జీవితము ఆయన ఒక్కటి కూడా ఆయన కోసం చేసుకోలేదండి. ఆయన ఈ లోకంలో అంత స్వార్థమే కదా. నేను ఎవరితో మాట్లాడితే నాకు ఏ ప్రయోజనము, మనకి ఏదైనా ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుందంటేనే ఇస్తా ఉన్నారు. అంత స్వార్థపూరితంగా ప్రపంచం మారిపోయిన ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన పుట్టుక దగ్గర నుండి ఆయన మరణము పునరుత్థానం వరకు ఆయన కొరకు ఆయన ఏమీ చేసుకోలేదండి. పుట్టింది మన కోసమే, బ్రతికింది మన కోసమే, మరణించింది మన కోసమే, మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసమే. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోతుంది కూడా ఎవరి కొరకంటే మన కొరకే రాబోతున్నాడు.